సూపర్. జనని భవిష్య చాలా బాగుంది. మీ ప్రీవియస్ క్లిప్ చూసాము, చాలా బాగా పాడారు. ఇప్పుడు కూడా మరి సిద్ధంగా ఉన్నారా? అదే శ్రీ వెంకటపతి ఏ రాగంలో పాడాలనుకుంటున్నారు? మధ్యమావతిలో పాడాలనుకున్నారు. మీ గురువు గారు? ఓకే, మరి రెడీయా? రైట్, ఆల్ ద బెస్ట్. అది శ్రీ వెంకటపతి అలమేలు మంగళులు కలిసి ఉన్నారు తమకమున పెండ్లికిని. అది శ్రీ వెంకటపతి అలమేలు మంగళులు కలిసి ఉన్నారు తమకమున పెండ్లికిని. బాసికములు కట్టరో పై పై దంపతులకు శేషపాలందియరో చేతులకును. బాసికములు కట్టరో పై పై దంపతులకు శేషపాలందియరో చేతులకును. సూసకాల పేరంటాళ్ళు శోభాన పాడరో మోసపోక ఇట్టే ముహూర్తమడుగరో. సూసకాల పేరంటాళ్ళు శోభాన పాడరో మోసపోక ఇట్టే ముహూర్తమడుగరో. అది శ్రీ వెంకటపతి అలమేలు మంగళులు కడిసి ఉన్నారు తమకమున పెండ్లికిని. రక్కనను మంగళాశకములు చదువరో గక్కట చేగడ వేసి తప్పకుండాను. రక్కనను మంగళాశకములు చదువరో గక్కట చేగడ వేసి తప్పకుండాను. నిక్కి నిక్కి చూసేరదే నెరితెర తీయరో ఒక్కటైరి కొంగు ముళ్ళు ఒనరగవేయరో. నిక్కి నిక్కి చూసేరదే నెరితెర తీయరో ఒక్కటైరి కొంగు ముళ్ళు ఒనరగవేయరో. అది శ్రీ వెంకటపతి అలమేలు మంగళులు కలిసి ఉన్నారు తమకమున పెండ్లికిని. దారములను కట్టరో ఇద్దరికిని సుంకుల పెండ్లి పీట కూర్చుండబెట్టరో. కంకణ దారములను కట్టరో ఇద్దరికిని సుంకుల పెండ్లి పీట కూర్చుండబెట్టరో. లంకె శ్రీ వెంకటేశు అలమేలు మంగళు దీవించి అంకెల పాన్పు మీద అమరించరో. లంకె శ్రీ వెంకటేశు అలమేలు మంగళు దీవించి అంకెల పాన్పు మీద అమరించరో. అది శ్రీ వెంకటపతి అలమేలు మంగళులు కలిసి ఉన్నారు
తమకమున పెండ్లికిని అది శ్రీ వెంకటపతి అలమేలు మంగయును అదిసి ఉన్నారు తమకమున పెండ్లికిని తమకమున పెండ్లికిని తమకమున పెండ్లికిని. వెరీ గుడ్. జనని భవిష్య టీం చాలా చాలా బాగా పాడారు. మరి మన జడ్జెస్ ఏమంటారో విందామా? ఎస్ మ్యామ్. విద్యాభారతి గారు, మీకు ఎలా అనిపించింది? పెళ్ళి మండపంలో ముత్తైదువులకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో కన్నెపిల్లలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. కన్నెపిల్లలందరూ కలిసి అలా చక్కగా ఇటు తిరుగుతుంటే ఎంత బాగుంటుందో, వీళ్ళందరూ అలా లేచి డాన్స్ చేస్తూ పాడుతున్నారేమో అని నాకు అనిపించింది. అంటే నేను అలా ఊహించుకున్నాను అనమాట. అంత చక్కగా పాడారమ్మా. సింక్ బాగుంది, ఉచ్చారణ బాగుంది, ట్యూన్ చక్కగా మీరు ఫాలో అయ్యి పాడినట్టు అనిపించింది. ఆల్ ది వెరీ బెస్ట్, వెరీ నైస్. రమాప్రభ గారు, చాలా చక్కగా పాడారు. ఇందులో అన్నమాచారి చెప్తాడు, సూసకాల పేరెంటాండ్లు శోభాన పాడరు అని. మళ్ళీ వెంటనే మోసపోక ఇట్టే ముహూర్తం అడగమని పాడుతూ ఉంటారు. అందరూ చక్కగా ఆభరణాలు ధరించి, తల బిళ్ళలు జడబిళ్ళలు ధరించి, ఒక పక్కన బాసికం కట్టారు, ఇవన్నీ శేషపాలు అందించారు. కానీ మళ్ళీ ముహూర్తం టైం అయిపోతుందేమో చూసుకోండి అని అంటూ ఉంటారు కదా, అలా చూసుకోమని అక్కడ హెచ్చరిస్తున్నాడు అనమాట. ఆ రకంగా మీరందరూ పాడుతుంటే స్వామివారి కళ్యాణంకి వేళైపోతుందేమో అన్నట్టుగా మాకు అనిపించింది ఇక్కడ చూస్తున్న వాళ్ళందరికీ. చాలా చక్కగా పాడారు. ఎంత ఉందో అంత పెళ్లి హడావిడి కనిపించింది. లగ్నాష్టకాలు అన్నప్పుడు లగ్నాష్టకాలు చదువుతున్నట్టే అనిపించింది. అలాగే ముహూర్తము వాళ్ళిద్దరిని తీసుకొచ్చి పెళ్లిపీట నుంచి లేపి వాళ్ళిద్దరిని ఒక చోట కూర్చోపెట్టి ఆశీర్వదిద్దాం అంటారు. చివరికి స్వస్తి పలుకుతారు అన్నమాచార్య. అటువంటి అద్భుతమైన సంకీర్తనని ఈరోజు మీరందరూ చాలా చక్కగా పాడారు. మనం ఈ సందర్భంలో గురువుగారు పార్వతి రంగనాథ్ గారు ఎంత సేవ చేశారు, అసలు ఎన్ని మహోత్తరమైన కంపోజిషన్స్ మనకు అందించారో. చాలా చక్కగా ఉంది ఈ కంపోజిషన్ కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ విద్యాభారతి గారు, థ్యాంక్ యూ రమాప్రభ గారు. మరి జనని భవిష్య టీం సూపర్, చాలా చాలా బాగుంది. మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి కదా, చాలా. ఇదే బూస్టప్తో మరి నెక్స్ట్ ఎపిసోడ్స్కి సిద్ధమైపోతారా? వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్.